హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 7వ మజిలీ. అది ఒక పట్టణం కావడంతో అక్కడొక సత్రంలో బస చేశారు. ఆ సత్రము చాలా కాలం క్రింద ఒక మహారాజు చేత స్థాపించబడింది. అక్కడ రాత్రి పగలు అనే తేడా లేకుండా దారిన పోయే బాటసార్లకు, విదేశీయులకు నిరభ్యంతరంగా అన్నదానం చేయబడుతుంది. ఆ సత్రపు సింహద్వారం పైభాగాన వ్రేలాడగట్టబడిన చిత్రఫలకం మీద ఒక స్త్రీ రూపం చూశాడు గోపాలుడు. ఆమె సౌందర్యాతిశయానికి ఆశ్చర్యపోతూ, ఆ జవ్వని ఎవరు? అక్కడ ఎందుకు ఆమె చిత్రపటం వ్రేలాడుతోంది? ఆ వృత్తాంతము వినిపించవలసింది అని గోపకుమారుడు మణిసిద్ధుణ్ణి కోరగా, రత్న ప్రభావం చేత ఆ కథ తెలుసుకుని అతడు చెప్పడం ప్రారంభించాడు. విక్రమసింహుని కథ. చోళదేశంలో ప్రజావతి అనే పట్టణం ఉంది. దానికి ప్రభువు చిత్రసేనుడు, మంత్రి శృతకీర్తి. అతడి సహాయంతో చిత్రసేనుడు ఎంతో న్యాయంగా రాజ్యపాలన చేస్తున్నాడు. లేక అతనికో కుమారుడు కలుగగా విక్రమసింహుడు అని పేరు పెట్టి పెంచుకుంటున్నారు. అతడు పుట్టిన 3వ రోజునే మంత్రికి ఒక పుత్రుడు జన్మించగా అతనికి బహుశ్రుతుడు అనే పేరు పెట్టారు. ఇద్దరికీ 5 ఏళ్లు రాగానే విద్యల నిమిత్తము అన్నిటా నిష్ణాతులైన గురువుల దగ్గరికి పంపారు. 16 ఏళ్లు వచ్చేసరికి ఇద్దరు అన్ని విద్యల్లోనూ అసమానమైన ప్రజ్ఞ గణించడమే కాక ధనుర్విద్యలో గొప్ప నిష్ణాతులయ్యారు. సంగీతంలో కానీ కవిత్వంలో కానీ వారి ప్రతిభ సరే. వారి తర్వాతనే ఇతరులను ప్రశంసించాలన్నట్టుగా వారికి పాండిత్యం అలవడింది. ఒకరోజు చిత్రసేనుడు, మంత్రి శృతకీర్తి తమ పుత్రులిద్దరినీ రప్పించి, నాయన్లారా, మేమిద్దరము వృద్ధులయ్యాము. రాజ్యభారం వహించడము మాకు కష్టంగా ఉంది. ప్రజలు మిమ్మల్ని కోరుకుంటున్నారు అని చెప్పారు. చిత్రసేనుడు తన కొడుకునకు, చిరంజీవి, పూర్వాచారం ప్రకారమే నేను నిన్ను పట్టాభిషక్తుని చేసి తపోదీక్షకు వెళ్ళిపోతాను. నువ్వు ఏ వ్యసనము బారి పడకుండా దండనీతి అవలంబించి రాజ్య పరిపాలన చెయ్యి. దండనీతి లేకుండా ఉంటే రాజుకి రాజ్యం దక్కదు. అల్పులు సైతం తోక జోడిస్తారు. అసలు అటువంటి వారిని దరిచేర నీకు. రాజుకు అనుగ్రహం కలిగితే ధనరూపేణా సంతోషపరచాలి కానీ చనువు మాత్రం ఇవ్వరాదు. తరచూ గూఢాచారుల చేత ఎప్పటి వర్తమానాలు అప్పుడే తెలుసుకుంటూ సందర్భాన్ని బట్టి వెలగాలి. దేవభక్తి, బ్రాహ్మణ భక్తి కలిగి ఉండాలి. బ్రాహ్మణాశీర్వాదంతో సకల కామములు సిద్ధిస్తాయి. వారిని చూసినంతనే చేతులెత్తి మొక్కాలి. ఇట్లా ఎన్నెన్నో నీతివాక్యాలు ఉపదేశించి పట్టాభిషేకం నిశ్చయించి ఆనాటి సభ చాలించాడు. మరునాడు విక్రమసింహుడు, బహుశ్రుతుడు విహారార్థం ఉద్యానవనానికి వెళ్ళారు. అప్పుడు, మిత్రమా, నిన్న నిండు సభలో నా తండ్రి నాకు చెప్పినవన్నీ నువ్వు విన్నావు కదా. రాజ్యభారం మీద పడితే దేశాటన చెయ్యాలన్న కోరిక అలాగే మిగిలిపోతుంది. చిన్ననాటి నుంచి నాకు దేశాటన మీద మక్కువ ఎక్కువన్న విషయం నీకు తెలిసిందే. ఇంతకాలము మనకు విద్యా పరిశ్రమతోనే సరిపోయింది. ఇప్పుడు ఈ సంకెళ్ళు, ఈ భారం మన మీద పడకుండానే రహస్యంగానైనా దేశాటనం చేద్దామా అని విక్రమసింహుడు అడిగేసరికి మంత్రి కుమారుడికి అటువంటి ఉద్దేశమే ఉండటం చేత దానికి అతడు కూడా అంగీకరించాడు. ఆ రోజే వాళ్ళిద్దరూ ఎంతో విలువైన రత్నాలు, బంగారము సంగ్రహించి వాయు వేగంతో పయనించగల గుర్రాలెక్కి అర్ధరాత్రి పూట నగరం నుంచి బయలుదేరి అరణ్య మార్గాన ప్రయాణించసాగారు. తెల్లవారేసరికి వాళ్ళు గ్రామం చేరుకున్నారు. ఈ సత్రంలో బస చేశారు. రాకుమారుడు ఈ చిత్రం చూశాడు. మొదట అది చూడగానే చిత్రపటం అనుకోక నిజంగా అక్కడ ఆ సుందరి ఉందేమో అని మూర్ఛపోయాడు. తర్వాత తనది భ్రమాన్ని గ్రహించి, బహుశ్రుత, లోకంలో ఇంత చక్కని కన్యలుంటారా? ఈమెను తెచ్చి నాకు పెళ్లి చేయగలిగితే సరే, లేదంటే నాకు మరణమే శరణ్యం అన్నాడు. ఈ చిత్రం వెనక నిజం తెలుసుకొని అలాంటి కన్య ఉంటే తప్పకుండా వివాహం జరిపిస్తాను, కానీ ఓర్పు వహించు అని చెప్పి బహుశ్రుతుడు రాజకుమారుని ఊరడించాడు. ఆ చిత్రం గురించి ఆరా తీయగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సమాచారం ప్రకారము 3 ఏళ్ల క్రిందట
మలయాళ దేశ రాజధాని అనంతపురం నుంచి విపుణకుడు అనే చిత్రకారుడు వచ్చి దీన్నిక్కడ కట్టేసి వెళ్ళిపోయాడు. కారణం అతడికి తెలియదట. విక్రమసింహునితో కలిసి బ్రహ్మశ్రూతుడు ఆ పట్నం వెళ్ళాడు. పురజనుల్ని అడిగి తెలుసుకొని ఆ చిత్రకారుని ఇంటికి వెళ్ళి తాము ఆ చిత్రం చూడటము, రాజకుమారుడు వలచాడని చెప్పడంతో అతడిలా అన్నాడు: నేను ఒకప్పుడు కాశీపురానికి వెళ్ళాను. అప్పుడు అక్కడికి పురుషద్వేషిణి అనే రాజపుత్రిక విచ్చేసింది. ఆమె తాను మగవారి ముఖం చూడకపోవటమే కాక తానెక్కిన పల్లకీని సైతం పురుషులు చూడకూడదన్నది. ఆమె ఎంత చక్కనిదో చూడాలని జలస్తంభన విద్య వచ్చిన నేను ఆమె స్నానానికి రాకపోతుందా అని యోచించి మణికర్ణిక ఘట్టంలోని నీటి అడుగున దాక్కుని ఉన్నాను. ఆమె మోకాలి లోతు నీటిలో నిలిచి ఉండగా చెలికత్తెలు కలశాలతో నీళ్లు పోస్తూ ఉంటే ఆమె స్నానం చేసింది తప్ప నీటిలో మునగకుండా జాగ్రత్త పడింది. నాకు ఆ నీటిలో కనిపించింది బంగారు కమ్ముల్లాగా మెరుస్తున్న మోకాళ్ళు, కాలివేళ్ళు, అంతే. అయితే నాకు సాముద్రిక శాస్త్రం బాగా తెలిసి ఉన్నందువల్ల ఆ వివరాలను బట్టి మిగతా దేహమంతా ఎలా ఉంటుందో ఊహించగలిగాను. అలాగే చిత్రించాను. ఆ సుందరి ఆ చిత్రంలో మాదిరిగానే ఉంటుందని చెప్పవచ్చు. ఆ చిత్రం గీసి స్వదేశానికి తిరిగి వస్తూ మీరు చూసిన సత్రంలో నేను దిగాను. 10 మంది వచ్చిపోయే ప్రాంతం గనక అక్కడ వ్రేలాడగట్టాను. అంతేకాని ఆమె దేశ కుల వివరాలేమీ నాకు తెలియవు అన్నాడు. అది విన్న మంత్రి కుమారుడు, ఈ కార్యం సాధించడం అసాధ్యంలా ఉందే, ఆమె ఎక్కడుందో తెలియలేదు. ఒక పక్క రాకుమారుడు ఈమెనే మనస్సును నిలుపుకొని విరహంతో వేగిపోతున్నాడు. దైవం ఏం చేయనున్నాడో కదా అనుకున్నాడు మనసులో. అంతలో విక్రమసింహుడు, అన్నా, ఈ చిత్రకారుడి మాటలు విన్నావు కదా, తనకు సరితూగగల పురుషులు లేకనే ఆమె పురుషద్వేషిణి అని పేరు పెట్టుకొని ఉంటుంది. మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు. ఆమె ఎక్కడున్నా సరే తొందరగా నీతో వివాహం జరిపించడానికి ప్రయత్నిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు బహుశ్రుతుడు. ఆ సుందరిని వెతుకుతూ వాళ్ళు చాలా దేశాలు తిరిగారు. ఒకనాడు అడవిలో నడుస్తూ ఉండగా, అన్నా బహుశ్రుత, ఎండలో నడిచి బాగా అలసిపోయాను. నేనీ చెట్టు నీడన విశ్రమిస్తాను. నువ్వు వేగంగా నీళ్లు తీసుకునిరా అని అక్కడే పడుకొని విశ్రమించాడు విక్రమసింహుడు. బహుశ్రుతుడు చెట్టెక్కి చుట్టుపక్కల పరికించి దగ్గరలో నీటి పక్షులు ఎగరటం చూసి ఒక్క నిమిషం ఉండు అంటూ వెళ్ళాడు. అక్కడొక సరస్సు కనిపించింది. దగ్గరికి వెళ్ళేసరికి ఒక శిలాఫలకం మీద ఇది పురుషద్వేషిణి అనే రాజపుత్రి క్రీడించే సరోవరము, ఇక్కడకు వచ్చిన పురుషులు ఉరితీయబడతారు అని రాసి ఉంది. మిత్రుడికి ఆ సంగతి చెబుదామని నీళ్లు పట్టుకొని చెట్టు దగ్గరకు వచ్చేలోగా విక్రమసింహుడికి ఒక భయంకరమైన ధ్వని వినిపించింది. అతడు నిరాయుధుడై ఉండటం వలన ఇంకేం ఆలోచించక మరి చెట్టు ఎక్కేశాడు. ఒక సింహం వచ్చి ఆ చెట్టు కింద తిష్ట వేసింది. సింహం భయంతో విక్రమసింహుడు చెట్టు మీద పడుకునే ఉన్న క్రౌంచ పక్షి రెక్కల్ని కూడా కొమ్మలే అనుకొని దాని రెక్కల మధ్య దాక్కున్నాడు. ఆ అలికిడికి క్రౌంచ పక్షి చెట్టు కొమ్మ విరిగేలాగా రివ్వున లేచి ఆకాశ మార్గంలో క్రౌంచ ద్వీపం వైపు ఎగరసాగింది. పక్షి రెక్కల మధ్య చిక్కుబడిన విక్రమసింహుడు, అయ్యో, నేనొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచాడు. ఈ పక్షి నన్ను ఎక్కడికి తీసుకుపోతుందో. ఇంటి దగ్గర సుఖంగా ఉండక నేను దేశాటనం తలపెట్టనేలా. మిత్రుడికి ఈ సంగతి ఎలా తెలియచేయటం అనుకొని ఒక చీటీ రాసి నేలపైన పడేశాడు. ఆ పక్షి కూడా చాలా దేశాలు ద్వీపాలు దాటి క్రౌంచ ద్వీపం మీద ఉన్న ఒక చెట్టు పైన వాలింది. తరచుగా ఆ పక్షులు ఆ ద్వీపంలో నివసిస్తూ ఎప్పుడైనా జంబూ ద్వీపానికి మేతకొస్తూ ఉంటాయి. వాటిని బట్టే ఆ ద్వీపానికి క్రౌంచ ద్వీపం అనే పేరు వచ్చింది. ఆ క్రౌంచ పక్షి అలా వాలటంతోనే విక్రమసింహుడు మెల్లగా దాని రెక్కల సందులో నుంచి తప్పించుకొని ఆ కొమ్మల మీద నుంచి క్రిందకు దిగాడు. అతడు తన రెక్కల్లో ఇరుక్కున్నాడన్న సంగతైనా ఆ పక్షికి తెలియదు. ఇక దాని బలం ఎంతో మనం అంచనా వేసుకోవచ్చు. అలా దిగి ధైర్యంగా అక్కడ నడుస్తూ ఉంటే ఒక పట్టణంలో అందులో ఒక స్త్రీ ఎదురయ్యారు. అక్కడి భాష అతనికి అర్థం కాకపోయినా
ఆ స్త్రీ ఏం చెప్పింది విక్రమసింహుడికి అర్థం కాలేదు. కానీ ఆ స్త్రీ అతన్ని మోహించి తన ఇంటికి రమ్మని చేతి సైగల ద్వారా సూచించింది. అతనికి అప్పుడు ఏం చేయాలో తోచక సరే వస్తానన్నట్లుగా తాను సైగ చేశాడు. ఆ క్రౌంచ ద్వీపానికి రాజధాని అయిన ఏకశిలానగరం అది. దాన్ని క్రౌంచవతి అనే రాణి పరిపాలిస్తుంది. అందులోని స్త్రీలకు చక్కదనమైతే ఉంది కానీ బుద్ధులు చేతలు రాక్షసమైనవి. అక్కడి పురుషులకు నల్లని కోతి ముఖాలుండి పొట్టిగా వికారంగా ఉంటారు. రామరావణ యుద్ధంలో మూర్చపోయిన లక్ష్మణుణ్ణి బతికించాలని హనుమ సంజీవి తెచ్చి తిరిగి వెళ్తూ అక్కడో నిమిషం సేపు విశ్రమించగా ఎంతో అందగాళ్లైన అక్కడి పురుషులు ఆంజనేయుణ్ణి పరిహాసం చేసేసరికి హనుమకు కోపం వచ్చి వారిని శపించాడని ఒక ఇతిహాసం. ఆనాటి నుంచి వారికి జన్మించిన సంతానము పురుషులు వికారంగానూ స్త్రీలు రాక్షస కృత్యాలు చేసేవాదిరిగానూ ఉంటున్నారు. సాధువులను చూసి పరిహసించిన పాపం ఊరికే పోతుందా? అటువంటి దీవిలో ఎంతో అందగాడైన విక్రమసింహుని చూసి ఆనందాన్ని పొందటంలో ఆశ్చర్యమేముంది? పట్టరానంత సంతోషంగా ఆ రాజకుమారుణ్ణి వెంటబెట్టుకుని పోతూ ఆ స్త్రీ తన ఏలిక అయిన క్రౌంచవతికి ఆ వృత్తాంతం తెలిస్తే అతన్ని తనకు దక్కదివ్వదని భయంతో వడివడిగా తన ఇంటికి తీసుకుపోసాగింది. దారిలో పుష్పవతి అనే ఇంకో స్త్రీ తారసిల్లి, అక్క, ఇంత చక్కని పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడే? పురుషుల్లో కూడా ఇంత వింతగలవాళ్ళు ఉంటారు కాబోలు. ఇతడి కథేమిటి అని అడిగింది. సర్లే, మా బాగా అడిగావు. ఇతడి గురించి నాకు మాత్రం తెలుసా ఏమిటి? ఇతడెక్కడి నుంచి వచ్చాడో నాకు తెలీదు. నేను ఇప్పుడే చూశాను. మన భాష తెలియదన్న లోపం ఒక్కటే తప్ప ఇంకేమీ నాకు కనిపించడం లేదు. ఎలాగూ నువ్వు చూసావు కనుక మనం ఇతడిని రహస్యంగా మన ఇంటికి తీసుకుపోయి పెళ్లాడదాం. మన రాణికి తెలిసిందో కామాతురాలు కనుక మనకు దక్కనివ్వదు సుమి అనటంతో ఆ స్త్రీ కూడా మొదటి దాని వెంట నడక సాగించింది. ఈ లోపున ఇంకో స్త్రీ అక్కడికి వచ్చింది. ఓహో, గొప్ప సొగసుకాడినే సంపాదించారే, నాకు కూడా ఇతన్ని పంచండి అనేసరికి తమ గుట్టు బయటపడుతుందని కాబోలు వాళ్ళిద్దరూ అందుకు ఒప్పుకున్నారు. ఆ ముగ్గురు విక్రమసింహుణ్ణి తీసుకొని వేగంగా పోతుంటే దారిలో ఇంకో ఇద్దరు కనిపించారు. ఎలా ప్రాకిందో క్షణాలలో ఊరంతా ఆ విషయం తెలిసేసరికి అక్కడున్న స్త్రీలంతా అతడిని చూడటానికి రాసాగారు. అక్కడ పురుషులకు స్వాతంత్ర్యం లేదు. స్త్రీలకు జారత్వం దోషం కాదు. నచ్చిన వాణ్ణి ఎంతకాలమైనా ఉంచుకోవచ్చు. వచ్చిన వాళ్లంతా విక్రమసింహుణ్ణి తమ ఇంటికి రావాల్సిందిగా సూచించసాగారు. అంతమంది ఆ విధంగా చెప్తూ ఉండేసరికి ఏం చెయ్యటానికి పాలుబోక విక్రమసింహుడు మొదట తాను చూసిన పుష్పవతి ఇంటికే వెళ్ళాడు. ఆమె అతన్ని ఎన్నో విధాలా సత్కరించింది. కానీ వారి ఆహార విహారాలే అతడికి విపరీతంగా తోచాయి. వాళ్ళు పచ్చి మాంసం తింటారు. కోపం వస్తే వాళ్ళు మగవాళ్ళని చంపి తినేస్తుంటారు. విక్రమసింహుడు అక్కడ పాలు పండ్లు తప్ప మాంసం ముట్టక జాగ్రత్తగా ఉండసాగాడు. ఏ మాంసంలో నరమాంసం కలిసిపోయిందో ఎవరికి ఎరుక? ఒక పక్క పురుషద్వేషిని మీద విరహము, ఇంకో పక్క మిత్రుణ్ణి విడిచి రావటము అతన్ని తీవ్రంగా బాధిస్తున్నాయి. కానీ ఎన్ని వందల వేల యోజనాల దూరం వచ్చేసినా తాను ఇప్పుడు ఇంకేం చేయగలడు? మనసులోని ఆరాటపడటం తప్ప. బుద్ధిమంతుడైన విక్రమసింహుడు వారి భాషని కేవలం పరిశీలన మీద 10 రోజుల్లో నేర్చేసుకున్నాడు. కానీ వారి భాషా మర్మం బోధపడింది కదా అని సంభాషణ ప్రారంభిస్తే వాళ్లకు ఇంకా చులకన అయిపోయి వారిలో తనను ఒకడిగా కలిపేసుకుంటారని భాషరాని వాడిలాగే అభినయిస్తూ ఎక్కువ భాగము మౌనంగా గడపసాగాడు విక్రమసింహుడు. ఇలా ఉండగా ఓ రోజు అతనికి ఆతిథ్యం ఇచ్చిన స్త్రీ ఎంతో ధైర్యంగా మన్మథ వికార చేష్టలు చూపి అతన్ని రతికి ఆహ్వానించేసరికి మొదట ఆమెను సంభోగించకూడదనే అనుకున్నా సిగ్గు విడిచి అడిగేసరికి స్త్రీని కాదనటం, సంతృప్తపరచగలిగి రతి సుఖాన్నివ్వలేకపోవటం మర్యాద కాదని భావించి ఆమెకు ఎన్నడూ అనుభవంలోకి రాని చిత్రరతులతో సుఖపెట్టాడు విక్రమసింహుడు. ఆమె తాను పొందిన సుఖాన్ని ఊరంతా చాటింది కాబోలు.
ఆ నగరంలోని ప్రతి స్త్రీకి ఆమె పట్ల ఈర్ష్య కలిగి మెల్లగా ఆ వృత్తాంతాన్ని ఆ నగరాన్నేలే రాణి చెవున వేశారు. అసలే కాముకి, పైగా చపల చిత్తం కలిగినది. అప్పటికెంతమంది పురుషులతో సుఖాన్ని పొందిందో ఆమెకు లెక్కలేదు. అటువంటి రాణి సౌందర్యవతులను అంత తేలిగ్గా వదిలేస్తుందా? వెంటనే తన పరిచారికలను పంపి వేగంగా ఆ పురుషుణ్ణి తీసుకురమ్మని పురమాయించేసింది. ఆమె ఆ ఆజ్ఞ తక్షణం పాటించింది. రాణి విక్రమసింహుడికి ఎదురుగా వెళ్ళి కౌగలించుకొని తన అర్ధసింహాసనం ఇచ్చి గౌరవించింది. పరిచారికతో కూడా తన చెంతకొచ్చిన పుష్పవతితో, ఏమే, ఈ సుందరాకారుణ్ణి ఇంతకాలం నీ ఇంట్లో దాచుకుంటివా? విలువైనవి వింతైనవి ప్రభువుల పరం చేయాలన్నా కనీస జ్ఞానం కూడా లేదా? ఇదే మొదటి తప్పు గనక వదిలేస్తున్నా. పో పో అని ఆమెను పంపించేసింది. ఆ రాణికి తన మీద చాలా వ్యామోహంగా ఉందని విక్రమసింహుడికి మొదట్లోనే అర్థమైంది. కానీ అతడికి ఆమె మీద మనసు లేదు. ఎన్నెన్నో మర్యాదలు చేసి ఆ రాణి, ఆర్య, మా పూర్వపుణ్య వశాన మేము మిమ్మల్ని పొడగట్టాము. మా దురవస్థ మాపటానికి వచ్చిన భగవంతుడిలాగా తోస్తున్నావు. సుందర పురుష సంయోగం లేక ఇక్కడ స్త్రీల సంతానము ఏ రీతిగా ఉందో నువ్వు చూసే ఉంటావు. నేను కొత్తగా సింహాసనం ఎక్కాను. నాకు వికృత పురుషుడు పతిగా ఉన్నాళ్లే, కానీ నేను కన్యనే. ఇంతవరకు వాడి మొహమైనా నేను చూసింది లేదు. నువ్వు నన్ను భార్యగా స్వీకరించి నాకొక చక్కని పుత్రుణ్ణి ప్రసాదించు అని దీనంగా బతిమలాడుకున్నది. సాటి రాచపడుచు అలా దీనంగా అడిగేసరికి ఇంకా బతిమాలించుకోవటం మర్యాద కాదని అంగీకరించాడు విక్రమసింహుడు. ఆమె అతనికి అనుకూలమైన రీతులలో మెలిగి సురత సుఖం అందించి తన మదన తాపాన్నంతా అతనితో తీర్చుకుంటూ కామశాస్త్రంలో చెప్పబడిన సుఖబంధనాలన్నింటినీ రోజుకో భంగిమలో అతనితో అభ్యసిస్తూ మన్మథ క్రీడల్లో తేలియాడేసరికి ఓ శుభముహూర్తాన ఆ స్త్రీ గర్భవతి అయింది. ఆ దేశంలో గర్భిణీ స్త్రీలు పురుష సాంగత్యం చేయరు. అది అక్కడి ఆచారము. అసలు కారణము వారికి సంతానం ప్రాప్తించడం కోసమో ఏదో తప్పదన్నట్లు పురుషునితో రతికార్యానికి ఒప్పుకుంటారే తప్ప కామసౌఖ్యం పరిపూర్ణంగా అనుభవించడానికి కాదు. వికృత పురుషునితో రతికే స్త్రీ మాత్రం పదే పదే తహతహలాడుతుంది. అందువల్ల ఆమె, నాదా, నీ దయ వల్ల నాకు పుత్ర సంతానేచ్ఛ తీరే సూచనలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ నీ సురత సౌఖ్యానికి లోటు లేకుండా నా చెల్లెలైన కుసుమగంధిని అనుభవించు అని తన సోదరిని అతడికి జత కలిపింది. ఆమె రాణిని మించిన సొగసుగత్తె, పైగా చిన్నది, వయసు మీదున్నది కావటంతో విక్రమసింహుడికి నచ్చి సరే అన్నాడు. ఆమె కూడా అతనితో చెలరేగి మదన సౌఖ్యం అనుభవించి గర్భవతి కాగానే అతడి నుంచి దూరంగా జరిగింది. రాణి ఆజ్ఞ ప్రకారము ఆ ఊళ్ళోని ఒక్కొక్క స్త్రీ అతన్ని చేరి తమకు నచ్చిన రీతిలో సుఖించసాగారు. కొంతకాలానికి ఒక శుభలగ్నాన రాణికి పుత్రోదయం జరిగింది. ఆ బాలుడు అక్కడి పురుషుల్లాగా కాకుండా అందంగా ఠీవిగా పుట్టేసరికి రాణివాసం వారి ఆనందానికి హద్దులు లేకపోయాయి. క్రౌంచ ద్వీప భావి చక్రవర్తి ఉదయించాడని అందరూ సంతోషించారు. వంతుల వారీగా విక్రమసింహునితో సుఖించిన ఆ నగరం స్త్రీలలో చాలామందికి అందమైన వారు జన్మించారు. దాంతో వారంతా ఆ ద్వీప దుర్దశను పోగొట్టడానికి వచ్చిన పరమేశ్వరుడే అని భావించసాగారు. అతడు ఏ పని చెప్తే ఆ పని చేయటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వారికి ఇతర ద్వీప సంబంధ జ్ఞానము విసరంతైనా లేదు. ఎలా ఉంటుంది? అది పురుషులకు విలువలేని దేశమాయే. స్త్రీల ఏలుబడిలో బుర్ర పెంచుకోగల అవకాశం అక్కడెవరికీ లేకపోయే. వారి బుద్ధి ఆ ద్వీపానికే పరిమితమైపోయే. విక్రమసింహుడే వారికి సంస్కారం నేర్పడానికి అప్పుడప్పుడు సభలు చేయటము, వారి దురాచారాలని మెత్తగా మందలించడం చేస్తూ కొంతవరకు వారిలో మార్పు తెచ్చాడు. అయినప్పటికీ ఆ దేశపు మదతులకు పురుషుల పట్ల గౌరవం చాలా తక్కువ. కేవలం సంగమం కోసము, సౌఖ్యం కోసం వారిని ఆశ్రయించి రావటం వలన ఆ మాత్రమైన గౌరవం ఉంది. కానీ పురుష స్పర్శతో పనే లేకుంటే వారిని బానిసల కన్నా హీనంగా చూడగల వారంటానికి సందేహించనక్కర్లేదు.
అది ఆ దేశపు పురుషులందరికీ కంటకంగా మారింది. వారికి మేలు చేయటానికే విక్రమసింహుడు పురుషుల్ని సగౌరవంగా చూడండి అంటూ సభలు చేసినప్పటికీ అది వాళ్ళకేమీ ఆనందం కలిగించలేదు. దాంతో వాళ్ళంతా ఒకచోట సమావేశమై, అయ్యో మన గతి ఏమైందో చూశారా? మన భార్యలనంతా మనల్ని చులకల చేస్తూ ఎక్కడి నుంచో వచ్చిన వాణ్ణి పట్టుకొని మన కళ్ళ ముందే విచ్చలవిడిగా సంచరిస్తూ క్రీడిస్తున్నారు. వాడి సంతానంతోనే ఈ ద్వీపమంతా నిండిపోయేలాగా ఉంది. ఇలాంటి శత్రువు ఎక్కడ ఎప్పుడు ఎవరికీ దాపురించడేమో. ఎంతటి నీచుడికైనా సరే తన భార్య ఇంకొకరితో రతిస్తూ ఉంటే ఈర్ష్య కలగకుండా ఉంటుందా? వీణ్ణి ఎలాగైనా వదిలించుకోకపోతే మనకు మునుపటి మర్యాదైనా రతి సమయంలో కలగదు. మనలో కొందరు రాణివాసంలోకి వెళ్ళగల అనుమతి ఉంది కదా. అందువలన రాత్రివాడు నిద్రిస్తున్నప్పుడు మంచంతో కూడా వాణ్ణి మోసుకుపోయి సముద్రం లోపల పారేద్దాము అని ఆలోచించుకున్నారు. పథకం ప్రకారము వాళ్ళు అతని మంచాన్ని ఎత్తుకొని సముద్రం వైపు ఒకనాటి అర్ధరాత్రి బయలుదేరగా మెలకువ వచ్చింది విక్రమసింహుడికి. వాళ్ళ ప్రయత్నం అర్థమయ్యి మంచం ఒక చెట్టు కొమ్మ క్రిందగా వెళ్తూ ఉన్నప్పుడు చటుక్కున దాని కొమ్మ అందుకొని చెట్టు మీదకు ఎగబ్రాకాడు. వాళ్ళు అత్యుత్సాహంగా ఖాళీ మంచాన్ని ఎత్తుకొని ఆ చీకట్లో పారేశారు. సముద్రంలోన నిద్రలో పడ్డవాడు చచ్చి ఉంటాడని సంతోషించారు. మర్నాడు విక్రమసింహుడు కనిపించకపోయేసరికి తమ పురుషులంతా కలిసి అతన్ని ఏదో చేశారని అర్థం చేసుకుంది రాణి. సుందరాకారుడైన ఆ పురుషుణ్ణే వంచించి నించినవారు రేపెప్పుడైనా ఆ ద్వీపంలో స్త్రీలందరికీ అతడు ప్రసాదించిన సంతానాన్ని చూసి కక్ష పెంచుకునే అవకాశం ఉంటుంది గనక వాళ్ళందరికీ ముందు జాగ్రత్త చర్యగా కఠిన శిక్ష విధించింది. ఆ పురుషులతో కేవలం బానిస చర్యలు చేయించుకోదలిచి వారికి ఏ స్త్రీ కూడా రతి సుఖాన్ని ఇవ్వరాదని శాసించింది. ఎక్కడైనా ఎవరైనా తన ఆజ్ఞ మీరి ఆ పురుషులతో సుఖిస్తే వారి మగతనం హరించబడే విధంగా శిక్ష వేసింది అని మణిసిద్ధుడు చెప్పగా విక్రమసింహుడేమయ్యాడు అని అడిగాడు గోపాలుడు. అతడు ఏ చెట్టు మీదకి ఎగబ్రాకాడో ఆ చెట్టు మీదనే అంతకుముందు అతన్ని ఆ ద్వీపానికి తెచ్చిన క్రౌంచ పక్షి ఉంది. దైవికంగా అతడా నాటి వలె తనకు తెలియకుండా దాని రెక్కల్లో ఇమిడిపోయాడు. అది ఎగిరి ఎగిరి పూర్వము విక్రమసింహుడు తన మిత్రుని ఎడబాసి ఎక్కడైతే దాని బారిన పడ్డాడో సరిగ్గా అదే చెట్టు మీద వాలింది. విక్రమసింహుడు ఆ పరిసరాల్ని గుర్తుపట్టి మెల్లగా ఆ చెట్టు దిగి బహుశ్రుతుని కోసం వెతుకుతూ ఉంటే అతనే ఎదురుపడ్డాడు. ఇద్దరికీ కూడా అది నమ్మలేని కలయిక. తన వృత్తాంతం చెప్పాడు విక్రముడు. బహుశ్రుతుడు పురుషద్వేషిని విహార సరోవరం ఆ పక్కనే ఉందని మిత్రుడికి చెప్పాడు. ఆనాడు సింహం అరుపు తాను విన్నానని, నీళ్లు తెచ్చేలోగా అది తన మిత్రుణ్ణి కబళించిందేమో అనుకున్నానని, కానీ విక్రమసింహుడు రాసిపడేసిన చీటీ వల్ల బ్రతికే ఉన్నట్లు తెలిసిందని వివరించాడు. అంతేగాక క్రౌంచ పక్షి సమాచారాన్ని ఒక వృద్ధ కిరాతకుని వల్ల తెలుసుకోగలిగాడు. ఆ పక్షి ఆ చెట్టు మీదకి సంవత్సరానికోసారి వస్తుందని, ఆ మర్రి చెట్టు మీద 2-3 రోజులుండి వెళ్ళిపోతుందని, మనుషుల్ని మోసుకుపోగలిగేటంత శక్తి దానికున్నా అది క్రూరమైంది కాదని, దాని పేరేమిటో తనకు తెలియదని చెప్పాడా అడవి మనిషి. తన మిత్రుడు బతికే ఉన్నందుకు సంతోషించి మళ్ళీ ఏడాదికి ఆ పక్షి ఇక్కడికి రాకపోతుందా, దాంతోపాటు తన స్నేహితుడు రాకపోతాడా అని ఎదురు చూస్తూ అక్కడే కందమూలాలు తింటూ బహుశ్రుతుడు జీవిస్తున్నాడు. దానితో పాటు తన మిత్రుడిని ఆ రోజు చూడకపోయినట్లయితే అతడు చనిపోవడానికి సిద్ధపడ్డాడు. దైవికంగా మిత్రుణ్ణి కలిసినందున ఇక పురుషద్వేషినికి చెందిన ఆలోచనలు కట్టిపెట్టి ఇంటికి పోదాం పదమన్నాడు. అయితే విక్రమసింహుడు గట్టి పట్టు పట్టడంతో ఆమె జలకాలాడే సరోవరాన్ని చూపించడానికి ఒప్పుకున్నాడు బహుశ్రుతుడు. కాశీ మజిలీ కథలు 6వ భాగం సమాప్తం. రేపు 7వ భాగంలో పురుషద్వేషిని కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.